హాయ్ హలో వెల్కమ్ టు రాకొకర్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ నేను దసరా సందర్భంగా చేసే కన్యక లేదా బాల పూజ గురించి వివరిస్తాను. ఈరోజు మా చాలా దగ్గర స్నేహితులైన వాళ్ళ ఇంటికి మేము మా పాపను తీసుకుని వెళ్ళడం జరిగింది కన్యక పూజ కోసము. ఇక్కడ వాళ్ళు ఏమేమి చేస్తున్నారో మీ అందరికీ కూడా చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుందని వీడియో తీస్తున్నాను. ముందుగా ఇలా పాదాలని నీటితో శుభ్రం చేస్తున్నారు, పూల రేఖలు వేసి ఒక పళ్ళెంలో పెట్టి. ఇది చాలా ముఖ్యమైన రిచువల్ అన్నమాట. ఎందుకంటే మనము ఒకళ్ళని దేవతా స్వరూపంగా భావించినప్పుడు వాళ్ళ పాదాల నుండి నఖశిఖ పర్యంతం అంటారు కదా, అలా పాదాల నుండి బొట్టు దాకా అంతా చక్కగా వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో చేస్తే వాళ్ళు చాలా పుణ్యం అని చెప్తారు. సో ఇక పాదాలను అయితే శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా మొత్తం చక్కగా పసుపు పూస్తున్నారనమాట. ఎంత సాంప్రదాయాలు కదా, మనకి ఎంత మంచి పద్ధతులు మన హైందతో నేర్పిస్తుంది మనకి. తను ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. ఇలా ఏదో పేరుకి చేసేసేయాలి అన్నట్టు కాకుండా ఎంతో శ్రద్ధగా చాలా పాపని కంఫర్ట్ చేస్తున్నారు. అండ్ మా పాప కూడా చాలా కోఆపరేట్ చేసింది. నిజంగా చాలా ముచ్చటేసింది అనమాట. చేసే తనని చేయించుకునే పాపని కూడా చూస్తుంటే. ఎంతైనా మనకి భగవంతుడి కృప దయ ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని చేసేవి ఏవి కూడా ఎప్పుడూ ఫెయిల్ అవ్వవు. ఇక్కడ చూస్తున్నారు కదా, తను చక్కగా పారాణి పెట్టేశారు. పారాణి పెట్టి అమ్మవారికి పూజ చేసినట్టే పాదాల మీద పుష్పాలతో అలంకరించారనమాట. తర్వాత ఇలా హారతిస్తున్నారు. తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత భోజనం పెట్టి ఇలా బట్టలు పెడతారనమాట. బట్టలు ఏవో చిన్న బొమ్మలు అలా వాళ్ళకి నచ్చిన పిల్లలు ఎవరైతే బాల పూజ కూర్చున్నారో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కోసము. అండ్ ఇక్కడ చూస్తే మా పాప అయితే కంప్లీట్లీ సాటిస్ఫైడ్, ఎందుకంటే తన పూజ కంప్లీట్గా ఫలించేసిందని అంటాను నేను. సో తనకి నచ్చిన ఫేవరెట్ టాయ్ తను గిఫ్ట్ చేశారనమాట. ఇంతకుముందు తన దగ్గర చూసి అడిగింది, నాకు ఇలాంటి టాయ్ ఎక్కడ దొరుకుతుంది అత్త అని. సో తను ఈరోజు కన్యక పూజలో గిఫ్ట్గా ఇది ఇచ్చారు. అండ్ పూజ అయితే బాగా జరిగింది. మీ అందరికీ అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్డ్.